కష్టనష్టాలు. రామనాథుడు ఆ ఊళ్ళో మోతుబరి రైతు. అతని ఏకపుత్రుడు సోమనాథుడు పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యవసాయం తన కొడుక్కు అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు రామనాథుడు. కాని సోమనాథుడికి వ్యవసాయం చేయాలని లేదు. అతను తన తండ్రితో, వ్యవసాయం అంత లాభసాటి కాదు, కష్టపడినందుకు తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీలులేదు. అతివృష్టి అనావృష్టి ఏర్పడి శ్రమ అంతా బూడిదపాలు కావచ్చు అన్నాడు. కొడుకు మాటలకు నివ్వెరపోయి రామనాథుడు, అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం అని అడిగాడు. సోమనాథుడు ఆ ఊళ్ళోనే లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుణ్ణి కలుసుకుని, ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు అని అడిగాడు. వ్యాపారి నిట్టూర్చి, ఏం వ్యాపారం నాయనా, చదువుకున్నవాడివి, చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు దిగుతావు? వ్యాపారం వెనకటంత లాభసాటిగా ఉండడం లేదు. వ్యాపారస్తులు జాస్తి అయ్యారు, పోటీ హెచ్చింది, వ్యాపారం చేసుకునేవాడికి సుఖం లేదు, శాంతి లేదు అన్నాడు. వ్యాపారంలో గల కష్టనష్టాలను గురించి వివరంగా విన్నాక సోమనాథుడికి వ్యాపారం మీద విముఖత్వం పుట్టింది. అతను అక్కడ నుండి తిన్నగా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ప్రముఖ రాజోద్యోగిని కలుసుకుని తన విషయం అంతా చెప్పి రాజుగారి కొలువులో తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించమన్నాడు. రాజోద్యోగి ఇలా చెప్పాడు, ఎందుకు నాయనా రాజుగారి కొలువు చేస్తానంటావు? రాజుగారి దివాణంలో ఉద్యోగం చెయ్యటమంటే కత్తిమీద సామే. రాజుగారికి అనుగ్రహం కలిగినా ఆగ్రహం కలిగినా మనకు ప్రమాదమే. ఆత్మాభిమానం చంపుకుని నౌకరీ చెయ్యాలి. ఎంత చేస్తే మాత్రం ఊరా పేరా? చదువుకున్నావు, తెలివితేటలున్నాయి, భూములున్నాయంటున్నావు. నీ తెలివితేటలు వ్యవసాయంలో చూపావంటే నువ్వింత తిని 10 మందికి ఇంత పెట్టగలుగుతావు. ఉద్యోగాల బతుకులు చాలని బతుకులు, గాడిద బతుకులు. ఇంతా చేసి ఉద్యోగం దొరకడమంటే మాటలు కాదు. రాజోద్యోగి చెప్పిన మాటల్లో నిజం ఉన్నదని సోమనాథుడికి తోచింది. అతని ఇంటికి తిరిగి వచ్చాడు. ముఖం వేలాడ వేసుకుని వచ్చిన కొడుకుని చూసి రామనాథుడు విషయం అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు, నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్టనష్టాలు ఉన్నాయనుకున్నావు. అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది. వాస్తవం ఏమంటే ఎక్కడ లాభమనేది ఉంటుందో అక్కడే అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది. అలాగే సుఖం ఉండే చోటనే ఎంతో కొంత కష్టం కూడా ఉంటుంది. పూర్తి సుఖంతో కూడి అచ్చగా లాభమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు. జీవితంలో కష్టనష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసింది దీక్ష, ఆత్మస్థైర్యమును. ఇవి ఉంటే ఎక్కడ కష్టనష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జయించవచ్చు. సోమనాథుడి మనసు తండ్రి మాటలతో దృఢపడింది. అతను వ్యవసాయమే చేపట్టి సమర్థుడనిపించుకున్నాడు. కథ సమాప్తం. జ్ఞానోదయం. కేశవుడి తండ్రి తనకున్నదంతా తెగనమ్మి ఉన్నత విద్య చెప్పించి రాజుగారి దివాణంలో పెద్ద ఉద్యోగం సంపాదించుకునేటట్టు చేశాడు. కేశవుడు దివాణంలో ఉన్నత పదవి సంపాదించడమే కాక నాగరికమైన కుటుంబానికి చెందిన రాణి అనే పిల్లను పెళ్లాడి పూర్తిగా మారిపోయి తల్లిదండ్రులను గురించి ఆలోచించడమే మానేశాడు. కాలక్రమాన కేశవుడికి కొడుకు కలిగాడు. వాడు పెరిగి పెద్దవాడవుతుంటే రాణి వాడికి కూడా దివాణంలో చిన్న ఉద్యోగం చూడమంది. అప్పుడే ఉద్యోగానికి ఏం తొందర, వాణ్ణి పెద్ద చదువులు చదవని అన్నాడు కేశవుడు. ఇంకా పెద్ద చదువులు చదివితే వాడు మన ముఖం చూస్తాడా? పెద్ద ఉద్యోగం సంపాదించి పెద్ద కుటుంబంలో దాన్ని పెళ్లాడి మన ముఖాన మొద్దులు కూడా పెట్టడు అన్నది రాణి. కేశవుడికి జ్ఞానోదయం అయింది. మర్నాడే అతను తన ముసలి తల్లిదండ్రులను తెచ్చి ఇంట్లో పెట్టుకుని బతికినన్నాళ్ళు వారికి ఏ లోటు లేకుండా చూశాడు. కథ సమాప్తం. నిజాయితీ విలువ. చెంగయ్య నగల దుకాణంలో భద్రయ్య గుమస్తాగా చేస్తున్నాడు. అతని జీతం డబ్బులతో అతని కుటుంబం సుఖంగానే జరుపుకుంటున్నది. భద్రయ్య నిజాయితీపరుడు. భద్రయ్య కూతురికి పెళ్లి ఈడు వచ్చింది. పెళ్లి ఖర్చు కనీసం 1000 కావాలి. భద్రయ్య తన షావుకారును అప్పు అడిగాడు. కాని షావుకారు వ్యాపారపు చిక్కులు సాకు చెప్పి అప్పు ఇయ్యలేననేశాడు. ఒకనాడు తారాచంద్ అనే ప్రసిద్ధ వడ్డీ వ్యాపారి వజ్రాల హారాలు కొనడానికి చెంగయ్య నగల దుకాణానికి వచ్చాడు. అది పనివాళ్లంతా భోజనాలకు వెళ్లిన సమయం.
భద్రయ్య లెక్కలు రాయడం పూర్తి చేసి కొట్టు కట్టేద్దామనుకుంటున్న సమయంలో తారాచంద్ వచ్చాడు. తారాచంద్ తనకు కావలసిన హారాలు తీసుకుని వాటి మీద తన పేరు చెక్కించుకుని భద్రయ్యకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. భద్రయ్య తన పని పూర్తి చేసుకుని లేచి కొట్టు మూసే ప్రయత్నంలో ఉండగా చిన్న సంచి నేల మీద కనిపించింది. దాన్ని విప్పి చూస్తే అందులో తారాచంద్ కొన్న హారాలున్నాయి. వాటిని చూడగానే భద్రయ్యకు తన కూతురు పెళ్లి జ్ఞాపకం వచ్చింది. వాటిని అమ్మితే కూతురు పెళ్లికి కావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఇన్నాళ్ళు నిజాయితీగా బతికిన భద్రయ్య ఒకంతటా దురాలోచనకు లొంగలేకపోయాడు. కాని అవసరమో అవకాశమో కలిసి వచ్చి అతని నీతిని చెడగొట్టాయి. అతను ఆ హారాలను తీసుకుని పెద్ద బజారుకు వెళ్ళాడు. హారాలను కంసాలి కొమరయ్యకు అంటగట్టి డబ్బు తీసుకుందామని భద్రయ్య ఉద్దేశం. కొమరయ్య దొంగ నగలను కొంటాడు. పెద్ద బజారులో ఇసుక వేస్తే రాలనంత రద్దీగా ఉంది. జనాన్ని తోసుకుంటూ కొమరయ్య ఇంటికి చేరి రొంటిని తడువుకుంటే సంచీ లేదు. భద్రయ్య గుండె గుబేలుమంది. ఆ సంచిలో హారాలతో పాటు అతని నెల జీతం కూడా ఉంది. ఆశ తీరక భద్రయ్య తాను వెళ్లిన దారి పొడుగునా వెతుకుతూ నగల దుకాణం దాకా వచ్చి కొట్లోనన్నా పోయిన సంచి దొరకవచ్చునని మూఢంగా నమ్ముతూ దుకాణం తెరిచాడు. ఇంతలో దుకాణం ముందుకు ఎవరో వచ్చారు. భద్రయ్య అటు చూసి కొయ్యబారిపోయాడు. యమలవాడులాగా తారాచంద్ నిలబడి ఉన్నాడు. అతను తన హారాలను కొట్లోనే వదిలినట్టు తెలిసి వాటి కోసం వచ్చాడనుకునేసరికి భద్రయ్యకు ముచ్చెమటలు పోశాయి. తారాచంద్ హారాల సంచి పైకి తీసి ఒకసారి సానపెట్టి చూడండి అన్నాడు. తాను పోగొట్టుకున్న సంచి తిరిగి తారాచంద్ చేతికే ఎలా వచ్చిందో భద్రయ్యకు అర్థం కాక మతిపోయినట్టయింది. అతను బంగారాన్ని గీచి చూపి ఇవి అసలు హారాలే, కాని మళ్ళీ తెచ్చారెందుకు అని అడిగాడు. తారాచంద్ ఇలా చెప్పాడు. అదంతా ఒక కథ. నేను బజారు వెంట పోతూ చూసుకుంటే నగల సంచి లేదు. గుండె జారిపోయింది. కాస్తా కూస్తానా 20,000 సరుకు. వెర్రెత్తినట్టు అందర్నీ అడుగుతూ అంతటా వెతుకుతూ ఇంటికి చేరాను. మా ఇంటి వాకిట ఓ కుర్రవాడు కూర్చుని ఉన్నాడు. వాడి చేతిలో సంచి ఉంది. దాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. అందులో నా హారాలున్నాయని గుర్తులు చెప్పాను. ఏ తల్లి బిడ్డడో గాని నీతి నిజాయితీ గలవాడు. ఆ సంచి నాకు ఇచ్చేశాడు. నేను వాడికి 1000 రూపాయలు బహుమానంగా ఇచ్చాను. మళ్ళీ అనుమానం వచ్చింది. హారాలు అసలువో నకిలీవో తేల్చుకుందామని వచ్చాను. తారాచంద్ నగలు తీసుకుని వెళ్ళిపోయాడు. భద్రయ్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నగలు చేరవలసిన చోటికి చేరాయి. తన జీతం డబ్బులే పోయాయి. భద్రయ్య మళ్ళీ దుకాణం మూసి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి పోయి తన భార్యతో దాచకుండా జరిగిందంతా చెప్పి తన దుర్బుద్ధికి శిక్షగా నెల జీతం పోగొట్టుకున్నానన్నాడు. భద్రయ్యను అతని భార్య ఊరడించడానికి ప్రయత్నించింది. కాని నెల గడిచేది ఎలాగో ఆవిడకు అంతుపట్టలేదు. తాకట్టు పెట్టించడానికి ఆమె తన చేతి బంగారు గాజులు తీస్తుండగా భద్రయ్య పెద్ద కొడుకు చంద్రయ్య వచ్చాడు. వాడు తండ్రితో ఇలా అన్నాడు. నాన్న, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నువ్వు మామూలు వేళకు ఇంటికి రాకపోయేసరికి నిన్ను భోజనానికి పిలుద్దామని మీ దుకాణానికి వస్తే దుకాణం మూసి ఉంది. దాని మెట్ల పక్కన ఒక చిక్కన్ సంచి పడి ఉంది. తీసి చూస్తే అందులో 2 వజ్రాల హారాలున్నాయి. ఎవరి సొమ్ము వారికి అందించడం నీతి అని నువ్వు చెబుతుంటావు చూడు. హారాల మీద తారాచంద్ పేరు ఉంది. వెంటనే అతని ఇంటికి పోయాను. కొంచెం సేపటికి తారాచంద్ ఇల్లు చేరి హారాల గుర్తులు చెప్పి సంచి తీసుకుని నాకీ బహుమానం ఇచ్చాడు చూడు. తన దుర్బుద్ధి తనను శిక్షించిందనుకున్నాడు. కాని తన కొడుకు నిజాయితీ తన్ను కాపాడినందుకు భద్రయ్య సంతోషించాడు. తారాచంద్ ఇచ్చిన బహుమానంతో భద్రయ్య కూతురు పెళ్లి ఖర్చులు గడిచాయి. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.